హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఫుల్ మ్యాటర్ వచ్చేసి ఒక ఫుల్ వీడియో మన దేశ యువతకి ఉపయోగపడే వీడియో చేయాలనుకున్నాను. రోజు ఏదో ఒక కొత్త వీడియోతో వస్తూనే ఉంటాను బ్రదర్. ఎవరైతే మీలో 10th క్లాస్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారో వారి కోసం కేంద్ర సాయుధ బలగాలు అంటే మన ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్గా భర్తీ అయ్యే అవకాశం ఎలా, ఏంటి, ఏజ్ ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్, కేటగిరీస్ వైజ్ అండ్ మీకు చదువుకోవాల్సిన సబ్జెక్ట్స్, శాలరీ ఎంత ఉంటుంది అనే దాని గురించి ఫుల్ వీడియో ఇవ్వబోతున్నాను. మెటీరియల్ కూడా పెడతాను, చూడండి. లాస్ట్ దాకా వీడియో చూడండి, మీకైతే అర్థమైపోతుంది. ఓకే, వెళ్దామా ఫుల్ వీడియోలోకి. నా పేరైతే రాజు అండి. నేనైతే జమ్మూలో ఉంటాను. నేనైతే ఆర్మీ. కానీ మీకోసం నేను ఒక ఫుల్ వీడియో చేయాలని ఒక చిన్న ఎస్ఎస్సి జీడి మెటీరియల్ అండ్ సబ్జెక్ట్ గ్యాదర్ చేసుకుని నాకు తెలిసిన అంతట్లో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎస్ఎస్సి జీడిలో సిస్టమ్ వైజ్ పార్ట్ ఆఫ్ అంటే కొన్ని విభాగాలు విభజించబడ్డాయి. వేరు వేరు సాయుధ బలగాలు అనమాట. బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్స్ అండ్ ఎన్సిబి సిపాయి అన్నమాట. వీటికి వచ్చేసి అర్హతలు కేవలం 10వ తరగతి పాస్ అయ్యి జనరల్ అభ్యర్థులకి 18 నుంచి 23 దాకా, ఓబీసీ అభ్యర్థులకి 18 నుంచి 23 దాకా, వాళ్ళకి 3 years సడలింపు కేటగిరీ కాబట్టి. ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్కి వచ్చేసేసి 18 నుంచి 23, ఇంకో 5 సంవత్సరాలు వాళ్ళకి ఎక్కువ ఇచ్చేసేసారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇది ఫస్ట్ నుంచి నడుస్తుంది. అలాగే దానికి దీని సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్ అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ మీకు ఒక డేట్ వస్తుంది, హాల్ టికెట్ కూడా వస్తుంది. దాని తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 60 days. మీకు ఆన్సర్ కీ అయితే 1 weekలో ఇచ్చేస్తారు. ఆన్సర్ కీలో మీరు పాస్ అయిపోయి తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. 5 km రన్ చేయాలి 24 minutesలో. అదే ఫీమేల్ అనుకోండి 1.6 8.3 minutesలో వెళ్ళాలి. అదేవిధంగా మీకు పాస్ అయిపోయిన తర్వాత ఈ ఫిజికల్లో కూడా క్వాలిఫై అయిపోతే మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ అంటే మన మెడికల్లో వచ్చేసేసరికి మన ఫుట్ ఫ్లాట్గా ఉండకూడదు, మన ఫింగరింగ్ షేక్ అవ్వకూడదు, ఈ హ్యాండ్ స్ట్రైట్గా ఉండాలి, ఐ 6/6 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మన చెస్ట్ 80 ఉండాలి, ఎక్స్పెండ్ అయిన తర్వాత 85 ఉండాలి. అంటే ఇంకా ఇంటర్నల్ కూడా చూస్తారు. అది 1-2 సెలక్షన్ వెళ్ళిన వాళ్ళకి అయితే తెలిసింది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్లో కూడా క్వాలిఫై అయిపోయారు అనుకోండి, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు వచ్చిన మార్కులను బట్టి మీకు మీకు మెటీరియల్ వచ్చేసేసి ఎగ్జామ్ వచ్చేసి 160 marks, 80 questions ఉంటాయి. జనరల్ 20, రీజనింగ్ 20, జీకే 20, ఇంకా ఇంగ్లీష్, హిందీ 20. 40 మార్క్స్కి 4 సబ్జెక్టులో 160కి. దీంట్లో అయితే నెగిటివ్ మార్కింగ్ లేదండి. ఎస్ఎస్జిడిలో ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి పని ఏంటంటే దీంట్లో నెగిటివ్ మార్క్స్ లేవు. ఇప్పుడు దాకా అయితే నెగిటివ్ మార్క్స్ లేవు. మీరు రోజుకు వచ్చేసి 1 hour ఇంటికాడ నుంచి 2 months నుంచి ప్రిపేర్ అయితే ఫస్ట్ క్లాస్గా ఎగ్జామ్ క్లియర్ అయిపోయిందంటే మ్యాక్సిమం ఎస్ఎస్జిడి కేంద్ర సాయుధ బలగాల్లోకి ఈజీగా వచ్చేయచ్చు. దానికి సంబంధించిన నేను జనరల్ నాలెడ్జ్ అండ్ పూర్తి సిలబస్ ఇప్పుడు చెబుతాను. రీజనింగ్లో వచ్చేసేసి అనాలిసిస్, కోడింగ్, డీకోడింగ్, నెంబరింగ్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, నాన్ వెజిటబుల్ రీజనింగ్. ఇది వచ్చేసేసి మన రీజనింగ్లో ఉంటుంది. 20 ప్రశ్నలు వస్తాయి, 40 మార్క్స్కి అనమాట. అదే జనరల్ నాలెడ్జ్ వచ్చేసేసి భారత రాజ్యాంగం, భారత చరిత్ర, భూగోళ శాస్త్రం,
కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చదువుకున్నారనుకో డైలీ మీరు న్యూస్ చదివినా కానీ కరెంట్ అఫైర్స్ తెలిసిపోతూ ఉంటాయి. మ్యాథమెటిక్స్, నెంబర్ సిస్టమ్, LCM, SCF, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, రేషియో ప్రొపేషన్, ఓకే, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ మ్యాథ్స్లో. ఇంగ్లీష్, హిందీ వచ్చేసేసి వన్ సబ్స్టిట్యూషన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ డిక్టేషన్, యాక్టివ్ పాజిటివ్ వాయిస్, టెన్స్, ఆర్టికల్ ప్రిపరేషన్స్. ఈ సబ్జెక్టు కనుక మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళకుండా చదువుకొని ఇంటికాడ నుంచి, ఇప్పుడు ఇండియన్ ఆర్మీ వచ్చేసి ఏంటంటే ఫాస్ట్ ప్రాసెసింగ్, SSGD వచ్చేసేసి మీ దగ్గర టైం ఉంటుంది, ఎగ్జామ్ క్లియర్ చేశారనుకుంటే ఇంకా టైం ఉంటుంది 6 months, తర్వాత రన్నింగ్ ఉంటుంది, రన్నింగ్ తర్వాత వెరిఫికేషన్, తర్వాత మెడికల్, ఇలా లాంగ్ టైం 1 year లాగుతారు. ఆర్మీలో అంటే మొత్తం ప్రాసెస్ 3 months అయిపోద్ది. ఆర్మీ అయినా పర్వాలేదు, SSGD అయినా పర్లేదు, పేదవాళ్ళకి ఏదైనా సరే ఉద్యోగం కావాలి. బెస్ట్ ఆపర్చునిటీ మన దేశ సేవ కోసం అయితే మంచి ఉత్తమమైన దారి. SSGD చాలా, మన పారామిలిటరీ సహోదరులు చాలామంది ఉన్నారు మన దేశంలో. మన ఆంధ్ర వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మాకు ఇక్కడ జమ్మూలో తగులుతూ ఉంటారు. ఎలక్షన్ డ్యూటీస్ పడ్డా, ఏదన్నా పొలిటీషియన్స్ వస్తున్నా మన ఆంధ్ర వాళ్ళు చాలామంది నాకు తారసపడ్డారు. ఈ జీతం శాలరీ పేమెంట్స్ ఎలా ఉంటాయంటే పే లెవెల్ 3 21,000 నుంచి 70,000 దాకా పే లెవెల్స్ ఉంటాయండి. దాని గురించి క్షుణ్ణంగా నాకు తెలియదు, ఎందుకంటే నేను మిలిటరీ. కానీ SSGD గురించి సబ్జెక్ట్ గ్యాదర్ చేసి మీకు ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే నా ముఖ్య ఉద్దేశం, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. SSGDలో అంటే BSF, CISF, CRPF, BSF అండ్ ITBP, అస్సాం రైఫల్స్, ఈ సాయుధ బలగాల్లో వీళ్ళకి క్యాజువల్ లీవ్స్ అంటే సంవత్సరానికి 8 నుంచి 10 రోజులు తీసుకోవచ్చు. చిన్న పనులు, ఫ్యామిలీకి అవసరాలు వచ్చినప్పుడు ముందుగా అనుమతి తీసుకోవాలి దీనికి. నెక్స్ట్ వచ్చేసి EL, మాకైతే యాన్యువల్ లీవ్ అంటారు, వీళ్ళకి EL అంటారు. ఎర్నడ్ లీవ్ సంవత్సరానికి సుమారు 30 days తీసుకోవచ్చండి. అన్ని రోజులు ఎవరు డ్యూటీపై ఆధారపడి ఉంటుంది. అది పెద్ద సెలవులకి ఏదన్నా మ్యారేజ్ కానీ, ఇంటికాడ ఏదైనా ఫంక్షన్ ఉన్నా, ఏదన్నా అకేషన్కి మనం ముందుగా ప్రిపేర్ అయిపోయి ముందు అప్లై చేసుకుని 30 days లీవ్ అప్లై చేసుకోవాలి. ఇంకా సిక్ లీవ్ అంటే సార్ మెడికల్ అనమాట. ఏదన్నా మెడికల్గా మనకి అనారోగ్యం పాలైనప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయితే డాక్టర్ మనకి ప్రిఫర్ చేస్తారనమాట, సజెస్ట్ చేస్తారు ఏదైనా సిక్ లీవ్ పంపించాలి అని. బాగానప్పుడు, హెల్త్ బాగానప్పుడు ఎవరైనా ఏం చేయగలరు, ఇంటికి సిక్ లీవ్ 30 days 28 days అని ఇస్తారు. ఇంకా వీళ్ళకి లీవ్ ట్రావెల్ కన్సల్టేషన్ LTC అని ఉంటుంది. ప్రతి 2 లేదా 4 సంవత్సరాలు ఒకసారి ఎక్కడికన్నా ఫ్యామిలీతో ఫారిన్ వెళ్ళి తిరిగి రావచ్చు వీళ్ళకి. ఈ మిలిటరీలో అయితే, ఇండియన్ ఆర్మీలో అయితే లేదు, పారామిలిటరీలో అయితే ఈ ముఖ్య చాలా బెనిఫిట్ ఉంది. ఫారిన్ వెళ్ళి రావచ్చు ఫ్యామిలీతో కలిసి. నేషనల్ హాలిడేస్ ఏ అయితే మన గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి ఉందో డ్యూటీ ఉంటే కంపల్సరీ లీవ్ ఇస్తారు వీళ్ళకి. స్పెషల్ లీవ్స్ మహిళలకు పెటర్నిటీ లీవ్. SSGDలో ఉన్న స్పెషల్ లీవ్ మహిళలకు అయితే పెటర్నిటీ లీవ్ అంటే ప్రెగ్నెంట్స్ అయితే 180 days లీవ్స్ ఉంటాయి. నేను జెంట్ ఉద్యోగం చేస్తున్నాను, మా భార్యకి డెలివరీ అయితే 15 days పెటర్నిటీ లీవ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి చైల్డ్ కేర్ కోసం 2 years లీవ్ ఇస్తారనే దీంట్లో స్పెషల్గా అప్లై చేసుకోవాలి. పిల్లల గురించి ఏదన్నా మహిళలకి ఓన్లీ ఇది 2 years ఇస్తారు. బోర్డర్లో ఎమర్జెన్సీ సమయంలో సెలవులు సులభంగా ఇవ్వరు. వీళ్ళకు కూడా బోర్డర్లో డ్యూటీ చేస్తున్నప్పుడు కానీ, ఏదన్నా వార్ నడిచే టైంలో కానీ వీళ్ళకి కానీ, ఇండియన్ ఆర్మీ కానీ సెలవులు ఎవరు. ఒక లైవ్లో ఉన్న వాళ్ళకు కూడా రీకాల్ చేస్తారండి. ఆపరేషన్ సింధూర్ టైంలో నేను ఇక్కడ జమ్మూలో ఉన్నాను. యూనిట్లో ప్రతి ఒక్కరిని రీకాల్ చేసి పిలిచేసేసారు మొత్తాన్ని. మనం వచ్చింది దేశ సేవ కోసం, దేశం కోసం. నేషన్ ఈజ్ ఫస్ట్.
నేను మా భార్యకి కూడా ఒక విషయం చెబుతూ ఉంటాను. నా ఫస్ట్ భార్య నా ఉద్యోగం, సెకండ్ నువ్వని. దాన్ని బట్టి ఆలోచించండి. మీ అందరూ కనుక లాస్ట్ దాకా నా వీడియో చేసుంటే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఆదరించండి బ్రదర్. మీకు నేను చేసిన వీడియోలో ఎనీ డౌట్స్, హైట్ గురించి కానీ, మెడికల్ టెస్ట్ గురించి కానీ, వెయిట్ గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను బ్రదర్. తప్పకుండా ఎనీ టైం అవైలబుల్ ఉంటాను. జై హింద్, జై భారత్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.